హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అన్నీ కూడా ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో చేసుకోవచ్చండి. ఒక కప్పు రవ్వ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే. ఏదైనా స్పెషల్ స్వీట్ చేయాలన్నా, లేదంటే పండుగలకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ అయితే జ్యూసీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన స్వీట్ అయితే 1, 2తో అస్సలు ఆగరు, అంత బాగుంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి, అంత బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా అంత మెత్త పౌడర్ లాగా అయితే కాదండి, కానీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో చిక్కటి 1 కప్పు పాలు వేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు పాలు తీసుకోవాలండి సమానంగా. పాలని బాగా వేడి చేసుకోవాలండి. పాలు ఇలా బాగా వేడైన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న రవ్వను దీంట్లో వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఇప్పుడు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్ రావడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, క్రాక్స్ అనేవి రావండి. 2 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండిలో బాగా నెయ్యిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది పగుళ్ళు రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి. ఇక్కడ మనకు పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంచుకోవద్దండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంట సోడా కదా, అది వేసుకోవాలి. వంట సోడా 1 పించ్ దాకా వేసుకోవాలి, చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు అండి. గులాబ్ జామున్ లాగా రౌండ్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బుల్లెట్ షేప్ ఇస్తున్నానండి. ఇలా బుల్లెట్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, క్రాక్స్ లేకుండా చూసుకొని. అన్నీ ఇక్కడ నేను రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. 1 కప్పు షుగర్ తీసుకోవాలి. 1 కప్పు మనం ఇక్కడ రవ్వ తీసుకుంటే 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. 1 కప్పు వాటర్ తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగే వరకు కరిగించుకోవాలి. ఇక్కడ మనకు పాకం వచ్చే అవసరం లేదండి. గులాబ్ జామున్కి ఎలా పాకం వస్తుందో అలా పాకమే రావాలండి. కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని ఇక్కడ మనం జిగురుతనం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా వేలుకు పట్టుకుంటే మనకు ఇలా జిగురుతనం తగిలిందంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పాకాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మనము స్వీట్ని వేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవాలండి. పాకంని కాస్త చల్లారితే వేడి చేసుకొని వేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే మనం ఇలా పాకంలో వేసుకుంటే పాకం బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా ఉంటుందండి స్వీట్ అయితే.
ఇలా తిప్పుతూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలండి. పాకం వేడిగా ఉంటే తొందరగా నాని చాలా సాఫ్ట్గా ఉంటాయి. గంట పాటు ఇలా వదిలేసేయాలండి. జ్యూసీగా రెడీ అవుతుంది. నేను గంట తర్వాత సర్వ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే ఇలా మనం కాస్త స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే పాకం లోపల వరకు పోయి జ్యూసీగా ఉంటుందండి. అలా సర్వ్ చేసుకోవచ్చు. రుచి సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.